మైనారిటీ కోసం సీటు మారానని మీరు చెప్తున్న వాదన, ప్రజల్లో ఉండేటువంటి వాదన మాత్రం ఖచ్చితంగా మీరు పశ్చిమలో అయితే ఓడిపోతారు అనేటువంటి రిపోర్టు మేరకే జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని సెంట్రల్గా మార్చారు అనేటువంటిది. అక్కడ పనికిరాని చెత్త ఇక్కడ బంగారం అయిద్దని ప్రతిపక్ష పార్టీల వాళ్ళు మీ ప్రత్యర్థులు కూడా విమర్శిస్తున్నారు. దాని మీద మీ సమాధానం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మీతో చెప్పలేదు మాట చెప్పారా? బయట జరుగుతున్నటువంటి చర్చ మీతో చెప్పుంటారు కదా, ఎందుకు మార్చారు అంటే మీతో చెప్పుండదు సార్. బయట ప్రతిపక్షం మాట్లాడే కుక్కల మాటలు నాకు అవసరం లేదు. వాడు భయపడిపోతాడు. బోండమ్మ అనే వ్యక్తి గతంలో సూర్యుడిని చంద్రుడిని చూసేవాడు కదా. అతను కొద్ది రోజుల ముందు చంద్రుడిని చూపెట్టాను, ఇప్పుడు సూర్యుడిని చూస్తున్నాడు. రేపు మే 13 తర్వాత చుక్కలు చూస్తాడు అతను. ఏం చేయబోతున్నారు? చెప్పేది చుక్కలు చూపెట్టడం అంటే గతంలో ఆయన ఇంట్లో కూర్చున్నాడు, ప్రచారం కూడా వచ్చేవాడు కాదు అసలుకి. మీరు చూసుకోండి కావాలంటే, గత రికార్డ్స్ చూసుకోండి. అటువంటిది నేను ఫస్ట్ స్టార్ట్ అయినాక సాయంత్రం పూట బయట రావడం బిగిన్ చేశాడు. మళ్ళీ నా స్పీడ్ పెరిగేపటికి ఉదయం పూట కూడా బయట వస్తున్నాడు. ఇవన్నీ అయిపోతే రేపు మే 13 ఎలక్షన్ అయిపోతే చుక్కలు అంటే ఓడిపోయి ఇంటికి వెళ్తాడని అర్థం దాని ప్రకారం.